హాయ్ ఫ్రెండ్స్, వీబీ ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈవీ వెహికల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఈవీ వెహికల్ కొనాలంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈవీ వెహికల్ పనితీరులో అత్యంత ముఖ్యమైన భాగం బ్యాటరీస్. ప్రస్తుతం మార్కెట్లో 3 రకాల బ్యాటరీలు ఉన్నాయి. అవి లెడ్ యాసిడ్, లిథియం అయాన్ మరియు లిథియం ఫాస్ఫేట్. ఈ వీడియోలో ఒక్కో బ్యాటరీ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా లెడ్ యాసిడ్ బ్యాటరీల గురించి తెలుసుకుందాం. ఈ బ్యాటరీలు చాలా సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్నాయి. ధర తక్కువ ఉండడం వీటి ప్రధాన ప్రయోజనం. కానీ వీటి లైఫ్ తక్కువ, బరువు కూడా చాలా ఎక్కువ. అలాగే తరచూ మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. ఈ బ్యాటరీలు సుమారు 1 నుండి 2 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఈ బ్యాటరీలు రిపేర్ చేయలేము, రీప్లేస్ మాత్రమే చేయగలము. అందువల్ల అమ్మకందారులు ఈ బ్యాటరీలను ఇవ్వడానికే ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ బ్యాటరీల్లో ఛార్జింగ్ టైము చాలా ఎక్కువగా ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీల గురించి తెలుసుకున్నాం కదా. రెండో రకం లిథియం అయాన్ బ్యాటరీల గురించి కూడా తెలుసుకుందాం. ఈ బ్యాటరీలను కూడా ప్రస్తుత మార్కెట్లో వాడడం జరుగుతుంది. ఈ బ్యాటరీలు బరువు తక్కువ మరియు ఛార్జింగ్ టైం తక్కువ కావున అన్ని ఈవీ వెహికల్లలో వాడుతున్నారు. కానీ ఈ బ్యాటరీని ప్రాపర్గా వాడకపోతే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. మూడో రకం బ్యాటరీలు ఎల్ఎఫ్పి. దీన్ని లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీలు అని కూడా అంటారు. ప్రస్తుతం ఈవీ మార్కెట్లలో అత్యంత విశ్వసనీయమైన బ్యాటరీలుగా ఎల్ఎఫ్పి బ్యాటరీలను చాలా కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఈ బ్యాటరీ ప్రధాన ప్రయోజనం భద్రత. అధిక ఉష్ణోగ్రతల్లో కూడా ఇది చాలా స్థిరంగా పనిచేస్తుంది. అందుకే మంటలు అంటుకునే ప్రమాదం ఇతర బ్యాటరీలతో పోలిస్తే చాలా తక్కువ. అంతేకాదు, ఈ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ. సాధారణంగా 5 నుంచి 6 సంవత్సరాలు వాడుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బ్యాటరీలో స్మార్ట్ బిఎంఎస్ వాడడం వల్ల ఇది బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రత, ఛార్జింగ్, డిశ్చార్జింగ్ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ బ్యాటరీని రక్షిస్తుంది. అందువల్ల బ్యాటరీ జీవితకాలం పెరగడంతో పాటు భద్రత కూడా పెరుగుతుంది. ఈ బ్యాటరీ కాస్ట్ కొంచెం ఎక్కువే. ఎల్ఎఫ్ఈ బ్యాటరీలో ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎల్ఎఫ్ఈ బ్యాటరీలో సెల్స్ సోలార్ గ్రేడ్ అండ్ ఈవీ గ్రేడ్ సెల్స్ అని 2 రకాలుగా ఉంటాయి. అయితే మార్కెట్లో తక్కువ ధరలో అమ్మబడే ఈవీ వెహికల్లో ఎల్ఎఫ్పి బ్యాటరీ సోలార్ గ్రేడ్ వాడడం జరుగుతుంది. అప్పుడు కొనుగోలుదారుడు మోసపోకుండా ఉండాలంటే అమ్మే వ్యక్తిని రీసేల్ వాల్యూ ఉంటుందా అని అడగాలి. ఏ బ్యాటరీ అయినా కాలక్రమేణా కొంత సామర్థ్యాన్ని కోల్పోతుంది. కానీ ఎల్ఎఫ్పి బ్యాటరీల్లో ఈ తగ్గుదల చాలా తక్కువగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 10% మాత్రమే తగ్గుతుంది. ఎల్ఎఫ్పిలో డీప్ డిశ్చార్జ్ అయినా ఒక కండిషన్లో బ్యాటరీని వేకప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్యాటరీ రిపేర్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ సెల్స్ను బ్యాలెన్సింగ్ కూడా చేసుకోవచ్చు. అందుకే ఈవీ వెహికల్లో ది బెస్ట్ బ్యాటరీ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. ఇది బంగారంతో సమానం. మనకు ఎప్పుడైనా రీసేల్ వాల్యూ వస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్రస్తుతం చాలామందికి ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవీ వెహికల్కు సంబంధించిన ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు కావాలంటే కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.